నా ప్రతి నాయకుడు నన్ను ఎదిరించేవాడు, నాకు ఎదురు ఒడ్డి నిలబడేవాడు సత్యదేవ్. ప్రతి సినిమాలను వైవిధ్యం కనపరిచారు, ఒక డైనమిజం కనిపించింది. అతను రిఫైన్డ్ యాక్టర్, ఫైనెస్ట్ యాక్టర్ ఆఫ్ అవర్ తెలుగు ఇండస్ట్రీ. అతనిలో ఒక దాగి ఉన్నటువంటి అద్భుతమైన నటుడు ఉన్నాడు. ఈ దునియాలో డబ్బు ఉంటేనే మనిషికి విలువ, ఎంత ఎక్కువ ఉంటే అంత విలువ. ఎలాగైనా సరే డబ్బును మనం సంపాదించాలి, డబ్బుని సంపాదిస్తాం. సత్య, ఆ కుర్రోడ్లో ఐ సా వండర్ఫుల్ థింకింగ్ రిసెప్టివ్ యాక్టర్. సో యూ టుక్ దట్ రోల్ ఫ్రమ్ మీ. ఐ డిడ్ నాట్ గివ్ యూ అ లైఫ్, ఇట్ ఈస్ ఇన్ యూ. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అ వండర్ఫుల్ యాక్టర్. ఆయన తల్లిదండ్రులకు కానీ ఆయన వైఫ్ వీళ్ళందరికీ కానీ థ్యాంక్ యూ ఫర్ గ్రోయింగ్ అప్ సచ్ ఎ బ్యూటిఫుల్ సెన్సిటివ్ బాయ్. అర్హత ఉన్నాడే అసెంబ్లీలో ఉండాలి, పద్ధతి ఉన్నాడే పార్లమెంట్ లో ఉండాలి, మర్యాద ఉన్నాడే మేయర్ కావాలి, సభ్యత ఉన్నాడే సర్పంచ్ కావాలి. You're all not fit to sit on this planet. సుజలాం సుఫలాం మలయజ శీతలాం. సత్య ఒక ఆల్రెడీ నటుడుగా, ఒక గ్రేట్ యాక్టర్ గా తన జర్నీ ఎప్పుడో స్టార్ట్ చేశాడు. ఒక స్టార్ గా కూడా జర్నీ స్టార్ట్ అయిపోయి ఉండేది అప్పుడే. మన అవసరాన్ని ఎదుటోడు అవసరంగా మారిస్తే తర్వాత మనం కష్టపడక్కర్లేదు, మన కోసం వాళ్ళే కష్టపడతారు. I can say this without a doubt, the most talented actor in this entire auditorium ka general ga South India, one of the most talented actors. Satya, ఇది ఖచ్చితంగా సంజీవని అయి ఉంటుంది. లంకలో శ్రీపదం త్రికూట పర్వతం కూడా అంటారు సార్. అక్కడ రావణుడు దొరుకుతాడు, శ్రీరాముడు కూడా. కానీ ఏది ఎవరై ఉంటాడు, ఎక్కడి నుంచి వచ్చాడు? నీ విజన్, నీ లైఫ్లో నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు, నువ్వు ఎక్కడ నేను చూసుకోవాలనుకుంటున్నావు అనేది నీకు తప్ప ఎవ్వడు అది ఊహించలేడు. సో అది ఊహించలేనప్పుడు పక్కడు చెప్పింది వినొద్దంటాను. నీ హార్ట్ కనిపించాలి దట్ నేను ఇది అవుతాను అని. మన హార్ట్ కనిపించిన రోజున ఐ థింక్ వీ కెన్ పర్స్యూ ఎనీథింగ్.